ఉమా అంబటి రాంబాబు ఒకే వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవద్దని టీడీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యూహాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. గొడ్డలి పార్టీ అనేది విష వృక్షం లాంటిదని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క టీడీపీ నేత, కార్యకర్త గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రగిలించడమే వైసీపీ ఎజెండాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వారు చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి. బొండా ఉమా అంబటి రాంబాబు ఒకే వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్నని అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, బొండా ఉమా అంబటి రాంబాబు ఒకే వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఏంటి, ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అసలు ఏం జరుగుతోంది? దేవి, ముద్రగడ్డ పద్మనాభం సంతాప సభకి సంబంధించి గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, అదేవిధంగా మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు, ఇతర కాపు నేతలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే జనరల్ గా సంతాప సభ అంటే అన్ని పార్టీల నుంచి రాజకీయ నాయకులు అటెండ్ అవుతూ ఉంటారు, సంతాప సభలో మాట్లాడుతూ ఉంటారు. నిన్న పర్టికులర్ గా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇటు ఈ కార్యక్రమానికి అటు బోండా ఉమా, అంబటి రాంబాబు హాజరవటం, అదేవిధంగా బోండా ఉమా కూడా కాపుల్లో ఒక రకమైన అలజడి ఉంది అని ఒక కామెంట్స్ చేయడం, వీటన్నిటి మీద కూడా టీడీపీ అధిష్టానం, ప్రధానంగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లో కలిసి వేదిక పంచుకోవద్దు, వాళ్ళు ప్రభుత్వం మీద కానీ ఇతరత్ర కానీ దుష్ప్రచారం చేసే పనిలో ఉంటారు. అలాంటి కార్యక్రమాల్లో కనుక టీడీపీ నేతలుగా మనం భాగస్వామ్యం అయితే కనుక మరింత దుష్ప్రచారం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మీద నేతలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని ఒక ఇండికేషన్ ప్రధానంగా చంద్రబాబు ఇచ్చారు. ఎందుకంటే ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర సీనియర్ నేతలు అందరితో. రేపటి నుంచి టీడీపీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి. అందులో చంద్రబాబు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. గతంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో ఇతర పార్టీ నేతలతో కలిసి అటెండ్ అయ్యారు. కానీ దీంట్లో సీరియస్ గా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల కార్యక్రమం ముద్రగడ్డ పద్మనాభం సంతాప సభలో ప్రధానంగా బోండా ఉమా అటెండ్ అవడమే కాకుండా కాపుల్లో ఒక రకమైన అలజడి ఉంది. 2019లో అధికారం పోగొట్టుకోవడానికి కారణం కొంత వరకు ముద్రగడ్డ పద్మనాభం కారణమైన సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా చంద్రబాబు సీరియస్ గా తీసుకుని అధిష్టానం నుంచి ప్రత్యేకంగా ఒక ఇండికేషన్ పంపినట్టుగా ఈ వ్యాఖ్యలు బట్టి తెలుస్తుంది. దీంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరుపై తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారు. బయట ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, లేకపోతే లోకల్ గా అవినీతి ఆరోపణలు, ఇతరత్ర కార్యక్రమాలు అన్నిటి మీద కూడా ఎమ్మెల్యేల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడకపోతే కనుక రాంగ్ ఇండికేషన్స్ వెళ్ళి ప్రతిపక్ష పార్టీ ఒక అవకాశంగా మలుచుకునే వీలుంటుంది. కాబట్టి అలాంటి వాటికి తావివద్దని చెప్పారు. ప్రస్తుతం బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను కూడా పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఒకటి, వైసీపీ నేతలతో కలిసి వెళ్ళటం, 2 కాపుల్లో ఒక రకమైన అలజడి ఉంది అని మాట్లాడటం. ఎందుకంటే ఇక్కడ కూటమిలో జనసేన చాలా కీలకంగా ఉంది. గతంలో కాపు సామాజిక వర్గ ఓటర్లకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి చర్చ జరిగింది. ఎన్నికల్లో కూడా కాపులు పెద్దల పాత్ర పోషించారని పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పున్నారు. ఇలాంటి సందర్భంలో బోండా ఉమా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు బయట ఎట్టి పరిస్థితుల్లో వేదిక పంచుకోవద్దు అనే యాంగిల్ లో సీరియస్ అయిన వాతావరణం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. దేవి, ఆల్ రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.